హాయ్, నా పేరు అర్జిత్. నేను ఇప్పుడు చెప్పబోయేది మా భారతదేశంలో అతి పెద్ద సమస్య, ఇంకా చాలా అతిపెద్ద సమస్య, ఇంకా రోగం. ఇంకా చాలా మంది ఒక పేరు చెప్పి గొడవ పడతారు. అది ఏంటంటే క్యాష్. ఇప్పుడు మనుషులను డివైడ్ చేసేది క్యాష్. ఇప్పుడు కొందరు వచ్చి నాయుడు అంటారు, రెడ్డి అంటారు, చౌదరి అంటారు. దానివల్ల అసలు వారికి ఎలాంటి ఉపయోగం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ముఖ్యంగా ఇంతకుముందు పెద్దవాళ్ళకి ఉండేది. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరిలో పాటింది. ఇది భోగంలాగా ప్రతి ఒక్కరిలో పాటింది. ఇప్పుడు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామంటే అక్కడ ముందు మన పేరు ఉంటారు, తర్వాత మన క్యాస్ట్ అడుగుతారు. ఇంతకుముందు ఎలా ఉండదంటే నీ పేరేంటి, నీ గురించి అడుగుతా ఉంటారు. క్యాస్ట్ నుంచి మరీ అంత ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో అది బాగా విపరీతంగా తెలియపోయింది. ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు అసలు పైకి కనిపించదు, కానీ వాళ్ళలో చాలా ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్. మా వాళ్ళు రెడ్డి నుంచే రెడ్డి కావాలి, నాయుడికి నాయుడు కావాలి అని అనుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఒక మంచి స్కూల్ చూస్తారు. క్యాస్ట్ చూడడు. అది తక్కువ కులమైనా పర్లేదు, అందులో మాత్రం మంచి దాంట్లో చేరుస్తారు. ఇప్పుడు వాళ్ళ కులంలో ఎవరైనా డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ మంచి డాక్టర్ కాదు, మరీ అంత మంచి డాక్టర్ కాదు. ఇంకో డాక్టర్ ఉంటారు, అతని కులం చాలా తక్కువది. ఇప్పుడు అతని వాళ్ళ బంధువుల డాక్టర్ తీసుకెళ్ళను. నేను తీసుకెళ్తే మంచి డాక్టర్ తీసుకెళ్తాను. ఇది మన కులమే కాకపోవచ్చు, కానీ మంచి బతకాలి కాబట్టి మంచి డాక్టర్ తీసుకెళ్తాము. ఇప్పుడు ఎన్నికల్లో చాలా మంది ఇంతకుముందు ఎవరు బాగా చేస్తారో అలా వాళ్ళకే ఓటు వేసేవాళ్ళు. ఇప్పుడు చాలా రకాలుగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్పబోయేది క్యాస్ట్కి సంబంధించింది. ఇప్పుడు కొందరు వచ్చి మా వాళ్ళు నిలబడతారు. అది మన క్యాస్ట్ వాళ్ళని వచ్చి ఇన్ని ఎలా అయినా లీగల్గా చేయాలి అనుకుంటారు. దానివల్ల అసలు వాళ్ళకి ఎలాంటి ఉండదు. వాళ్ళకి లోపల ఉంటుంది, కాకపోతే బయటికి చెప్పుకోవాలి. మా కుటుంబంలో ఉన్నారు, వాళ్ళు గొప్ప వాడే గెలుస్తాడని చెప్పి వాళ్ళకి గెలిపిస్తారు. కానీ దానివల్ల మన భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఇప్పుడు చాలా వరకు కొన్ని కాలేజీల్లో అయితే క్యాస్ట్ ఫీలింగ్ చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల మిగతా వేరే క్యాస్ట్ల వాళ్ళు అసలు చేరలేకపోతారు. అది మామూలైతే ఇప్పుడు ఇంతకుముందైతే పెద్దవాళ్ళు ఉండేది, అది రోగంలాగా అందరికీ పాటింది. ఇంకా ఇప్పుడు ఎవరికైనా గొడవ ఉందనుకో, మా క్యాస్ట్ కొడతామని చెప్పి 10 మంది కష్టపడతారు. 10, 20, 30 అక్కడ చాలా మంది ఒక్కరిని వేసి కొడతారు. దానివల్ల అసలు ఆలోచించరు. ఎవరు తప్పు ఉండాలి చూడరు. మా కులం మా ఇష్టం, తప్పు చేసినా పడలేదు. మనం మాత్రం మా కులం అయితే సపోర్ట్ ఉండాలి. ఇంకా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మనుషులందరూ కష్టపడాలి, కానీ క్యాస్ట్ అసలు కావట్లేదు. దానికి అసలు నాకు తెలిసినంత వరకు దానికి మనం ఏం చేయలేము. కానీ అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుళ్ళు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే క్యాస్ట్లు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి అసలు వ్యతిరేకంగా ఉండాలి. క్యాస్ట్ అనేది మనల్ని డివైడ్ చేసుకుని చాలా మంది చేస్తారు. మనం దీనికి ఎలాగైనా ఆపాలి. అసలు మన భారతదేశంలోనే యువతలు ఎక్కువ మంది ఉంటారు. అసలు వీళ్ళకే ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటే ఇంకా మనం ఏం సాధించలేము. అసలు క్యాస్ట్ ఫీలింగ్ చెప్పి ఇంకా కొన్ని చోట్లయితే కొన్ని గవర్నమెంట్ ఆఫీసులో అయితే క్యాస్ట్ ఉంటే చాలు, వాడికి ఎంత హెల్ప్గానే చేస్తారు. దయచేసి అలా మారింది. దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ధన్యవాదాలు.